టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా అడవి బాట పట్టారు. భీమ్లా నాయక్ అంటూ పవన్ నల్లమల్ల మీద ఫోకస్ పెంచితే అడవిలో అన్నగా మారాడు మెగాస్టార్ చిరంజీవి. బన్నీ ఏకంగా అడవే హీరో అంటున్నాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా రాజమౌళి పుణ్యమా అని అడవుల్లో అద్భుతాలను వేటాడుతున్నారు. త్వరలో ఈ లిస్ట్ లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నాడట. తనని కూడా జక్కన్న అడవుల పాలు చేయబోతున్నాడట. భీమ్లా నాయక్ మూవీ నల్లమల అడవి చుట్టూ తిరిగే కథగా తెరకెక్కుతోంది. ఫారెస్ట్ పిఎస్ లోని పోలీస్ ఆఫీసర్ కి ఓ సెలబ్రిటీ రేంజ్ ఉన్న వ్యక్తి పోరాడటానికి అడవి అడ్రస్ గా మారింది. 90% సినిమా ఫారెస్ట్ లోనే తీశారని తెలుస్తోంది. పుష్ప మూవీ అయితే 95% శేషాచలం అడవులోనే తీశారట. గంధం చెక్కల స్మగ్లింగ్ నేపథ్యం అవడంతో అంబియన్సే మారిపోయింది. మాసిన గడ్డం, పాతకాలం బట్టలు, నాటు లుక్కులో షాకిచ్చే పుష్పరాజ్ గా బన్నీ షాకిస్తున్నాడు. అడవిలో ఆటలాంటి వేటను చూడమంటున్నాడు. RRR తో అడవి బిడ్డ అల్లూరిగా రామ్ చరణ్, గోండు బొబ్బిలిగా తారక్ ఆల్రెడీ అడవి బాట పట్టారు. ఆదిలాబాద్ తో పాటు మన్యాల్లో ఊహించని యాక్షన్ సీక్వెన్స్ తో అద్భుతాల వేట చూపించబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే చాలా కాలం తర్వాత ఎక్కువ శాతం అడవి నేపథ్యంలో సినిమా చేశాడు. వేట, అడవి దొంగ, మృగరాజు తర్వాత ఆ స్థాయిలో చిరు అడవి నేపథ్యంలో సినిమా చేశాడంటే అది ఆచార్యే. ఉత్తరాంధ్ర రీజియన్లోనే ఎక్కువగా షూటింగ్ చేశారు. కాకపోతే సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ తే ఈ సినిమాలో పై చేయి. ఆచార్యలో చిరు, చరణ్ మావోయిస్ట్ గా మారితే అదే తరహా పాత్రతో అడవిలో అన్నగా మారాడు రానా. అలా విరాట పర్వంలో మావోయిస్ట్ గా కనిపించబోతున్నాడు. అయితే సినిమాలో 70% ఏటూరు నాగారంలో తీశారని తెలుస్తోంది.